ఈ వాక్యాల ద్వారా దేవుడు మనతో ఎంతగానో మాట్లాడుచున్నాడు. ఇక్కడ 120 కీర్తనలో ఒక మాట ఉంది, చదువునన్న. 120. నా శ్రమలో నేను యెహోవాకి హల్లెలూయా. ఇక్కడ వాక్యం ఏమని సెలవిస్తుందంటే, నా శ్రమలో యెహోవాకి నేను మొరపెట్టితిని. ఇక్కడ నా బంధువులతో కానీ, నా స్నేహితులతో కానీ, లేదంటే నా పక్క వారితో, విరుగు వారితో కానీ నేను మొరపెడుతున్నాను అన్నట్లుగా లేదండి. ఇక్కడ ఏమనుంది, నా శ్రమలో నేను యెహోవాకి మొరపెడుచున్నాను. దేవుని స్తోత్రం. మనము చాలామంది కూడా గమనించవలసిన మాట ఏంటంటే, శ్రమ వచ్చినప్పుడు దేవునిని జ్ఞాపకం చేసుకుంటాం కాదు, కానీ సంతోషములో కూడా ఆయన్ని ఆరాధించాలంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఇందాక దైవజనులు పాట పాడాడు. ఆ పాటలో కొన్ని అర్థాలు ఉంటాయి. ఎందుకంటే అది సాలింపు గారు రాసిన పాట, చాలా అనుభవంతో కొత్త పాట రాశారు దాన్ని. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే, మనం బాధలు ఉన్నప్పుడు వదర్చి వారు ఎవ్వరు కూడా ఉండరంట. ఆ పాట వింటుంటే నాకు చాలా దుఃఖం అనిపిస్తుంది. అది 121 కీర్తన చదువుదాము. నేను చదువునాను. కొండల తట్టు నా కన్నులు వెతుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చిందంటే యెహోవా వల్లనే నాకు సహాయము కలుగును. దేవుని స్తోత్రం. ఎవరి వల్ల కలిగిందంట? యెహోవా వల్లనే కలిగిందంట. ఈ మాటను మనం గమనించాలి. యెహోవా వల్లనే మనకి సహాయము కలుగును. ప్రియ సహోదరి సహోదరుడా, మనం చాలా మార్లు అనుకుంటూ ఉంటాము, నేను చాలా ఆస్తిపరుడిని, లేదంటే నేను చాలా అంతస్తు కలిగిన వారిని, నేను మాటకారిని, నేను ఏది శాసించినా నా ఎదుట ఉంటుంది అనుకుంటాము. కానీ ఇక్కడ వాక్యం ఏమని చదివిస్తుందంటే, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును అంటే యెహోవా వల్లనే నాకు సహాయము కలుగును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడి దినాన నీతో నాతో మాట్లాడుచున్నాడు. చాలామంది కుటుంబం పరంగా దుఃఖంలో ఉన్నవారు ఉంటారు, చాలా శ్రమలో కొట్టుమిట్టులు వాడిన వారు ఉంటారు. దేవుని స్తోత్రం. ప్రియ సహోదరి సౌడా, నాకు రాత్రి గల సమలో నాకు ఫోన్ చేశారు ఒక వ్యక్తి. చేసినప్పుడు, అమ్మ ఎట్టి పరిస్థితుల్లో మీరు ప్రార్థన చేస్తానికి రావాలి మా ఇంటికి అని చెప్పారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒకటే అన్నాను, నేను ఒక మాట అన్నాను, నాకు కుటుంబంలో పరిస్థితి బాగాలేదు, వస్తానికి కుదరదన్నాను. అదేం కాదు, మీరు ఎట్టి పరిస్థితుల్లో రావాలి. హల్లెలూయా. ఈ మాటని గమనించండి. అప్పుడు వాళ్ళు అన్నారు, మా కుటుంబంలో అందరికీ సమస్యలే, ప్రతి ఒక్కరు అనారోగ్యంగా ఉన్నారు, సమస్యలని ఇవన్నీ కూడా తీరిపోవాలంటే అమ్మగారిగా రావాలి మా ఇంటికి. అమ్మగారు మా ఇంటికి వస్తే సమస్యలు పోతాయి. నేను అప్పుడు ఒకటన్నా, మీరు వెళ్ళే వేరే చర్చి ఉంది కదా, ఆయనతో ప్రేమ, మా చర్చి అయ్యగారు రారు, గృహాలని దర్శించడానికి రారు, గృహాల్లో ప్రార్థన చేస్తానికి రారు, మీరు వస్తే మా అనారోగ్యాలన్నీ పోతాయి. అంటే దెయ్యాలన్నీ నేను వదలగొట్టాలి, పై ప్రార్థన వాళ్ళ దైవజనులు చేయాలంట. ఖచ్చితంగా అన్నారు ఈ మాట. నేనన్నా, ఒక్కరోజు మీ దైవజనులతో ప్రార్థన పెట్టించండి, నెల రోజులు ప్రతి రాత్రి నేను మీ ఇంటికాడ ప్రార్థన పెడతానన్నా. దేవుని స్తోత్రం. అట్ట అస్సలు రారమ్మ మా అయ్య గారు, మా అమ్మగారు. చూడండి, నాకెంత బీపీ వచ్చిందంటే, కానీ నేను ఒక్కోసారి పడిపోతాను. మా పిల్లలు అయ్యగారు అంటారు, నువ్వు గట్టుకుండు అంటున్నారు. వండలేనండి. దేవుని స్తోత్రం. నువ్వు గట్టుకుంటూ పడిపోతలేను. ఈరోజు వస్తున్నారు చూడండి, ఆటో కట్టుకుని వస్తున్నారంట. ఎందుకని? నన్ను పడేస్తానికి. హల్లెలూయా. ముందే నువ్వు గట్టుకుంటా అన్నారు. ఒకవేళ నాతో ఏదైనా మాట్లాడితే మీ వెనకాల దాక్కుంటానే వచ్చాను. ఎందుకంటే నేను గట్టిగా నిలబడలేని వ్యక్తినండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మంచివారికి చెడ్డవారికి ప్రతి ఒక్కరికి కూడా తలదించి కృప నా దేవుడు ఇచ్చాడండి. హల్లెలూయా. అందుకని నేను మొండు పట్టుతో ఈ స్థలంలో కూర్చుని ఉండలేనండి. దేవుని స్తోత్రం. అలాంటి కృప ఇమ్మంటే ఈరోజు ఈ రీతిలో నిలబడి దేవుని మాటలు నేను వివరించగలుగుతున్నాను. దేవుని కృపతో
నేను మాట్లాడగలుగుతున్నాను. దేవుని స్తోత్రం. అందుకనే నీకు సహాయం ఎక్కడి నుండి వచ్చిందంటే యెహోవా వలనే. సహాయము యెహోవా వలనే కలిగింది. ఈ మనుషుల ద్వారా కాదు, ఈ బంధువుల వల్ల కాదు, అధికారుల వల్ల కాదు. నీకు నాకు సహాయం కావలసింది ఎక్కడ నుండి అంటే నా దేవుని యొద్ద నుండే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు చాలా మంది కూడా, ఎందుకంటే ఆ మాటలు వేరుకుంటాయి. అందుకని ఆన్సు వార్తలో ఒక మాట ఏమని రాయబడిందంటే, దయచేసి చదవద్దు, 10:10 ఉంటుంది అనుకుంటా ఆన్సు వార్త. నిజమైన కాపరి గొర్రెల కోసం ఏం పెడతాడంట? గట్టికి చెప్పాలి, ఏం పెడతాడు? నిజమైన కాపరి గొర్రెల కోసం ప్రాణం పెడతాడు. జీతగాడు గొర్రెల మీదకి తోడని వచ్చటం చూసి పారిపోతాడు. దేవుని స్తోత్రం. జీతగాడు ఏమవుతాడండి? పారిపోతాడంట. నిజమైన కాపరి ప్రాణం పెడతాడంట. చూడండి, చాలా మంది జీతం కోసం దైవజనులు ఉంటారు. ఈ ఊరు కదా ఉంటా, ఆ ఊరు అంటే అక్కడికి వెళ్ళిపోవాల్సిందే. అరే కుదరదు బాబు, ఇక్కడే బోర్డు వేసుకుని ఉంటానంటే కుదరదు అంటాడు బిషప్ గారు. పో అంటే అవతలకి వెళ్ళిపోవాల్సిందే. మనం అనుకోండి, ఇది మన ప్రాణం అన్నంత వరకు ఆరాధించగలవలసిన స్థానం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రాణం పెట్టి పోరాటం చేసేదండి ఈ ప్రార్థన. దేవుని స్తోత్రం. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో ఒక మాట మాట్లాడుచున్నాడు. అదే ఒక మాట అపొస్తలుల గ్రంథంలోకి వెళ్దాం. ఒక మాట చదువుతారు. హల్లెలూయా. అపొస్తలుల గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం చదువుతారు. 2:3. ఎలాంటి నాలికలంట? అగ్ని జ్వాలల వంటి నాలిక విభజించబడినట్లుగా దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక్కొక్కరి మీదంట ఆయన అభిషేకం తెగబడుతూ ఉన్నప్పుడు అన్ని భాషలతో మాట్లాడతారంట. అందుకనే నేను అదే అంట, భాషలతో మాట్లాడే ప్రతి వారు కూడా దేవునితో మాట్లాడుచున్నాడంట, కానీ మనుషులతో కాదండి. ఆ మాట ఎలా ఉండాలంటే, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు, యథార్థము కలిగి ఉండాలంటే, కానీ ఆ మాట తప్పుగా పడటానికి వీలు లేదని ఇక్కడ స్పష్టంగా మనతో మాట్లాడుచున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. కింద చదివినాను. ఆ కాలమున చాలు నాన్న. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మన మీద అగ్ని జ్వాలల వలె కుమ్మరించబడి ఉండాలంట. ఈరోజు నామకర్తమైన భక్తి కదండి. పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆరాధించే వారుగా ఉన్నట్లయితే ఆయన కృప మన మీద కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడి దినాన నీతో నాతో తేటగా సూటుగా మాట్లాడుచున్నాడు. ఈరోజు ఎలాంటి భక్తి చేస్తున్నావు నువ్వు? దేవుని యందు నమ్మకుంచావా? అందుకే ఒక వ్యక్తి అన్నాడంట, ప్రభువా నేను కూడా నీ పరలోకానికి చేరాలి అని అడిగాడంట పరిశుద్ధాత్మ దేవుడిని. ఒక ధనవంతుడు పరిశుద్ధాత్మ దేవుడిని అడిగాడంట, అయ్యా ఎందరో పరలోకానికి వస్తున్నారని చెప్తున్నావు కదా, నేను కూడా పరలోకానికి రావాలనుకుంటున్నా అంటే అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడంట, ఒంటి సూది బెజ్జంలో దూరటం ఎంత కష్టమో ధనవంతుడు పరలోకానికి వెళ్ళటం కూడా అంతే కష్టము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు చదివిస్తున్న మాట, ఈ లోకసరమైన వాటికి బానిస అయిపోతున్నాము, కానీ దేవుని మాటకి విధేయత కలిగి ఉండలేకపోతున్నాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియ సహోదరి సోదరుడా, అందుకనే మనలాంటి వారు తెలుగు గల వారు ఉన్నారు అని చాలామంది అనుకుంటారు దేవుణ్ణి బోధ చేయాలని. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడితో నెగ్మేజ్గా అన్నాడు, నాయా నేను మరలా కొత్తగా జన్మించాలండి, ఏం చేయాలి అంటే ఎలాగ తల్లి గర్భంలోకి వెళ్ళాలి అని అన్నప్పుడు
చూడండి ఎంత తెలివి ఉపయోగించాడు. నేను కొత్తగా జన్మించాలి అంటే మళ్ళీ నేను తల్లి గర్భంలోకి ఎలా వెళ్తాను అన్నప్పుడు, లేదు లేదు, నువ్వు ఆత్మతో అగ్నితో జన్మించినప్పుడు పరలోక రాజ్యానికి వెళ్తావు అన్నాడంట. దేవుని స్తోత్రం. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? ఎలాంటి కృప నువ్వు కలిగి ఉన్నావు? పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. అందుకే కీర్తనలో ఒక మాట ఉంది, కన్నీటితో ఇంతవడట సంతోషమైన పంటను కోస్తాడట. ఈరోజు నువ్వు కన్నీటితో ఉన్నావా? దుఃఖంలో ఉన్నావా? శ్రమలో ఉన్నావా? బాధలో ఉన్నావా? నేను ఒంటరిగా నా గదిలోనికి వెళ్ళి వేదన పడుతున్నా, నన్ను ఎవరో చూడటం లేదు అనుకుంటున్నావా? నీ కన్నీటి ప్రార్థన నా దేవుడు ఆలకించబడుదురుగాక. ఆమేన్. నీ కన్నీరుని తొడవగలవాడండి ఆయన. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదండి. అందుకనే ఆకాశం వైపుకి మనమంట కనులెత్తి చూడాలంట. సుంకరి పరిచయం కూడా చూసేది, దేవుని దీవులు పొందేది. దేవుని స్తోత్రం. ఈరోజు